ఒకరి పర్మిషన్ తీసుకోకుండా ఒక పని చేయలేదు, చేస్తే దానికి పర్యావరణం చాలా దారుణంగా ఉంటాయి. అలాంటి వాళ్ళతో డీల్ చేయడం చాలా కష్టం, అసలు లిటరల్లీ చాలా కష్టం. ఏం చేయలేదు, ప్రతి దానికి బౌండరీస్ ఉంటాయి, సెట్ బ్యాక్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎంత కంఫర్టబుల్గా వాళ్ళ జీవిత చరిత్రని ప్రతి ఒక్కటి ఇప్పటివరకు 1000 ఎపిసోడ్స్కి పైగా చేస్తూ లైక్ యూనో వాళ్ళు అంటే కాయిన్కి ఇంకో సైడ్ మనం క్రైమ్ కనబడితే కాయిన్కి ఇంకో సైడ్ మనం లైక్ 1D 2D అంటాం కదా, 7D లాగా. ఇప్పుడు ఒక క్రైమే తీసుకుందాం, ఒక క్రైమ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే క్రైమ్ చేసినవాడు, క్రైమ్ని అనలైజ్ చేస్తున్నవాడు, లాయరు, బాధితులు, వాళ్ళ మనస్తత్వాలు, ఇలా అన్ని యాంగిల్స్లో చూడడం చాలా తక్కువ మందికే సాధ్యం. మళ్ళీ వాళ్ళు చూడడం కాకుండా ఆ కోణాన్ని, ఆ పార్శ్వాన్ని ఇంకా వేరే వాళ్ళకి చూపించడం కూడా చాలా ఇంపార్టెంట్. అది చేస్తున్నారు ఆయన. నేను ఇప్పటివరకు నాకు సార్తో మాట్లాడగలుగుతున్నాను సార్, ఓన్లీ నేను క్రైమ్ రిపోర్టింగ్ చేస్తున్నాను కాదు, ఐఏఎస్ అస్పైరెంట్స్ కి, లేకపోతే సివిల్ అస్పైరెంట్స్ కి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బాధితులు అండ్ యూనో శిక్ష అనుభవించి వచ్చిన వాళ్ళు, శిక్ష తప్పించుకున్న వాళ్ళు, శిక్ష ఇంకా లైక్ ఈ ఆస్పెక్ట్స్ లో ఎంతమంది ఉంటే అంతమందిని సార్ చూసేసారు. ఇంకా చూడండి ఏమీ లేదు, ఆయన చూసేసి మనందరికీ చూపిస్తున్నారు. ఎందుకంటే మనం జాగ్రత్త పడతామని, మనం ఎడ్యుకేట్ అవుతామని. సో ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పొచ్చు, సరే చెప్తారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా 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 హ్యాపీగా ఉంది. మీరు అక్కడి నుంచి హాల్ నిండిందా అని అడుగుతున్నారు, వస్తున్నారు సార్, జస్ట్ కిందికి వెళ్ళారు, ఇప్పుడు వస్తున్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అన్నం వచ్చింది సార్, అప్పటి నుంచి నిండి నిలబడుతున్నాను ఇక్కడ వచ్చినందుకు. ద మైక్ ఈస్ ఆల్ యువర్స్. నాది కుక్కట్పల్లి ఇల్లు అయితే రవిప్రకాషే నాకు కుక్కట్పల్లి మురళి అని పేరు పెట్టారు. మీకు బలివాడ మురళీధర్ కన్నా కుక్కట్పల్లి మురళి అంటే మా జర్నలిస్టు కుటుంబాలు అందరికీ తెలుసు, నేను పోలీసుల్లో కానీ జర్నలిస్టులో కానీ, ఎందుకంటే ఆయన పేరు అలా పెట్టాడు. నాది పంజాగుట్ట నుండి సంగారెడ్డి వరకు అప్పట్లో సిటీ కేబుల్లో తిరుగుతూ ఆ వార్తలు కవర్ చేయడం నెంబర్ 2. నెంబర్ 3 సిటీ కేబుల్ తర్వాత మరో టీవీ నైన్, అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా స్టార్ట్ అయింది. 2004లో టీవీ నైన్ స్టార్ట్ అయితే సెకండ్ బ్యాచ్ నేను. అప్పటికే రవిప్రకాష్ గారితో నాకున్న అనుబంధంతో ఆయన స్టింగర్గా ఎంతకాలం ఉంటామంటే ఒక 6 నెలలు టీవీ నైన్లో స్టింగర్గా పనిచేశాను. తర్వాత టీవీ నైన్లోనే క్రైమ్ రిపోర్టర్గా చేశాను. ఇంకా నా గురించి ఒక్కసారి వెనక్కి వెళ్తే సిటీ కేబుల్లో ఎక్కువగా నేను క్రైమ్ రిపోర్టర్ని ఉండేవాడిని, మిగతావి చూసేవాడిని కాదు. సిటీ కేబుల్లో క్రైమ్ రిపోర్టర్ ఉండడానికి మెయిన్ పంజాగుట్ట ఈ ప్రాంతం అంతా క్రైమ్ జరగడం, సంగారెడ్డి జరగడం, అప్పుడు మావోయిస్టు అంటే నక్సల్స్ మూవ్మెంట్ చాలా పీక్ స్టేజ్ ఉండడం, నక్సల్స్లో గ్రామాల్లో ఉన్న కొంతమంది మీలాంటి స్నేహితుల ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఇటు పోలీసుల వైపు నుంచి ఇన్ఫర్మేషన్ రావడంతో ఎక్కువ బ్రేకింగ్ న్యూస్లు అన్నీ కూడా ఇప్పుడు మేము పనిచేస్తున్న ఛానల్లో పడేవి. దాంతో రవిప్రకాష్ గారు నాకు నువ్వు క్రైమ్ రిపోర్టర్గా ఉంటూ అంటే నన్ను క్రైమ్ రిపోర్టర్గా ముద్ర వేశాడు. ఆయన 10 సంవత్సరాలు పనిచేయించారు. అదే కంటిన్యూషన్లో టీవీ నైన్లో కూడా నేను క్రైమ్ రిపోర్టర్నే చేశాను. 2012 వరకు నేను టీవీ నైన్లోనే సీనియర్ క్రైమ్ రిపోర్టర్. అయితే ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత కొంతకాలం హెచ్ఎం టీవీ, ఏపీ 24, అదేవిధంగా 6 టీవీ, ఈ 3 ఛానల్ చేసి ప్రజెంట్ 2017 నుండి ఈ రోజు వరకు కాదు ఇంకపై కూడా ఐ డ్రీమ్లో నేను స్పెషల్ కరస్పాండెంట్ ప్లస్ ఇంటర్వ్యూయర్గా ఉన్నాను. ఇది నా జర్నీ. అయితే ఒకసారి వెనక్కి వెళ్తే ప్రింట్ మీడియాలో ఉన్నప్పుడు పబ్లిక్లో ఒక జర్నలిస్ట్ అంటే చాలా గౌరవం ఉండేది. జర్నలిస్ట్ వచ్చి మాట్లాడితే ఆయనకు నమస్తే పెట్టడం, టీలు ఇవ్వడం, కాఫీలు ఇవ్వడం, అదొక మర్యాద ఉన్న సిచ్యువేషన్ చూసాం. క్రమేపీ అది మారుతున్న కొలది గౌరవం నుండి భయం స్థాయికి వచ్చారు. అంటే జర్నలిస్ట్కి నమస్తే పెడితే వీడేం బ్లాక్మెయిల్ చేస్తాడో, వీడేం చేస్తాడో, వాడేం చేస్తాడో అనే భయంతో ఉంటుంది. అది ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత డిజిటల్ మీడియాకి వచ్చేసరికి ఆ భయం అనేది పోయి కొంత చేత్కారం వరకు వచ్చింది. దానికి కారణం మనమే. అంటే జర్నలిస్టులు ఒక ఎథిక్స్ లేకుండా చేయడం బట్టి ఈ పరిస్థితి వస్తుంది. గతంలో జర్నలిస్ట్ అనగానే సమస్య చెప్పేవారు, సమస్యకు పరిష్కారం కూడా చెప్పేవారు. ప్రతి దీంట్లో కూడా ఒక రోడ్డు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక రోడ్డు మీద ప్రమాదం జరిగిందంటే దానికి ప్రతి కారణం రోడ్డు మీద అతివేగమైన కాకుండా ఈ రోడ్ డిజైన్ ప్రాబ్లం ఉందా, వెహికల్ డ్రైవర్ ప్రాబ్లం ఉందా, తాగి నడుపుతున్నాడా, ఇన్ని రకాల విశ్లేషణ ఉంది. నేను సంగారెడ్డి ఆ ప్రాంతం పనిచేస్తున్నప్పుడు పటాన్ చెరువు దగ్గర నుండి రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉండేది. రోడ్డు ప్రమాదం జరిగింది, లారీ బస్సు ఢీ, 3 మృతి అని రాసి పంపిస్తే మమ్మల్ని అప్పుడు మా ఎడిటర్లు తిట్టేవారు. రోడ్డు ప్రమాదం జరిగింది, బస్సు లారీ ఢీ కాకపోతే ఇంకేం జరుగుతాయి, అవే జరుగుతాయి, దానికి రాసి పంపడం కాదు, దానికి విశ్లేషణ. ఇక్కడ మనం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా రావడంతో, పాడ్కాస్ట్ లాంటివి రావడంతో మనం ఒకటిసారి మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా మైండెడ్గా మాట్లాడాలి తప్ప
అడ్డదిడ్డంగా మాట్లాడి లైక్స్ కోసం డబుల్ మీనింగ్ డైలాగ్ తమ్ములని పెట్టి చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఇటీవల మీరు చూస్తుంటారు, పక్క రాష్ట్రంలో ఒక ఆయన డిబేట్ పెట్టడం, ఆ డిబేట్లో దానికి నవ్వడం, తర్వాత జరిగే పరిణామాలు అన్నీ వస్తాయి. అంటే ఎంత కేర్ఫుల్గా అంత మైండెడ్ పబ్లిక్ అవుతున్నారు. అదే మీరు ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా గతంలో మేము ఉన్నప్పుడు మేము రాసిందే వార్త, మేము చెప్పిందే వేదం అన్న పరిస్థితులు కనిపించేవి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎవరికి చెప్పాలి, ఎవరికి ఖండించాలి అని తెలియని పరిస్థితులకు కాబట్టి అప్పుడు నడిచిపోయింది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా తన సొంత ఏమీ ఎవరితో మాట్లాడిపోయినా ఆయనే సెల్ఫీ వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకుంటున్నాడు. ఇది అన్యాయం, అక్రమం అని. అంటే అంత పబ్లిక్లో చేంజ్ వచ్చింది, టెక్నాలజీ డెవలప్ అయింది. కాబట్టి మనం రిపోర్ట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేదా ఇటీవల ఏపీలో జరిగిన ఇష్యూ రిపీట్ అవుతుంది. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, మహారాష్ట్రలో రానా అనే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. ఎవరికి తెలుసా? ఎవరికైనా తెలుసా? మహారాష్ట్రలో ఆయన కేవలం క్రైమే కాదు, అన్ని వింగ్స్లో కూడా ఆయన టాప్. ఆయన ఒక వీడియో చేస్తే మినిమం 1 మిలియన్. అటువంటి వ్యక్తి ఒక ప్రెస్ మీట్లో ఒక దగ్గర ఒక టాక్ షోలో లూజ్ టంగ్ చేశాడు. దాంతో రణ్వీర్ షో. ఆ షో మీకు ఐడియా ఉండొచ్చు. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడు, ఆయన ఇన్ఫ్లు ఎంత డౌన్ అయిపోయింది. రణ్వీర్ కరెక్టే. ఆ టాక్ షోలో ఎంత జరిగింది, ఇదంతా కూడా మీరందరూ చూసుంటారు. అంటే పబ్లిక్ మనం చేసేది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి వాయిస్ ఉంది, ప్రతి ఒక్కరికి మైక్ ఉంది, ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది. కాబట్టి మనం నోట్లోంచి ఒక మాట వచ్చేటప్పుడు చాలా 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 కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మీరందరూ జర్నలిస్ట్, కాబోయే జర్నలిస్ట్. ఒక జర్నలిజం ఒక సబ్జెక్టు ఉన్నది, జనరల్ సబ్జెక్ట్. కాబట్టి జర్నలిజం అనేది ఒక జర్నల్ సబ్జెక్ట్. కాబట్టి మీరందరూ కూడా నెక్స్ట్ జర్నలిస్ట్ అవుతారు. సొసైటీకి మంచి చేయాలి. ఇక్కడ సొసైటీ, ఇప్పుడున్న సొసైటీకి మనకు కావాల్సిందంటే ప్రతి జర్నలిస్ట్కి కావాల్సింది సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది లేకుండా నేను మైక్ పట్టుకుంటాను, నా ఇష్టం వచ్చిన చెప్తాను అంటే కుదరదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ప్లస్ ఎథిక్స్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎథిక్స్. విలువలతో కూడిన జర్నలిజం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న సొసైటీ. మనం తంబులైన కోసమో లేదు ఇంకేదో మిస్లీడ్ కంటెంట్ కోసం ఇంకో రకరకాలు వేస్తే అది తిరిగి మన మెడకే చుట్టుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళగా ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు కదా, కేసులు పెడుతున్నారు. ఆ కేసుల్లో రకరకాల ఇబ్బందులు పడతాం. మీకు చెప్పారు, రణ్వీర్ లాంటి వ్యక్తులు కూడా ఏ విధంగా పైకి టేక్ ఆఫ్ అవుతారో అదే విధంగా కొలాప్స్ అయిపోతున్నారు. అటువంటి సిచ్యువేషన్ మనకు అవసరం లేనప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. మూడో విషయం ఏంటంటే మనం ఎంచుకున్న కంటెంట్. ఫస్ట్ కంటెంట్ ఎంత దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది జనంకి. మనం ఫేస్ ఆఫ్ జనరేషన్ అవుతున్నాం కాబట్టి మనం ఇచ్చే కంటెంట్ అవతల వ్యక్తికి ఎంత ఇంపాక్ట్ వస్తుంది, అది మంచా చెడా. ఒకవేళ మంచికి తీసుకుంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది, చెడుకు తీసుకుంటే ఎంత ఇంపాక్ట్ వస్తుంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ కంటెంట్ మీరు అప్లోడ్ చేసినా 1-2 సార్లు మీరు ఆలోచించండి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒక కంటెంట్ అప్లోడ్ చేస్తారనుకోండి, ఆ వీడియోని మీ కుటుంబ సభ్యులు చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు, ఫస్ట్ అది మీరు థింక్ చేసుకోండి. మనం జనం మీద కుదిరడం కాదు, ఆ కంటెంట్ చూడరా లేదని కాదు. మీ కుటుంబ సభ్యులు చూసి, మీ ఫ్రెండ్స్ చూస్తే వాళ్ళు ఎలాగ రెస్పాండ్ అవుతారు, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్పాలి, అది ఫస్ట్ అక్కడ మీరు ఆ థింకింగ్లో రండి. ఏదో గుడ్డుగా వచ్చామో చెప్పామో, లైక్స్ వచ్చాయి, ఇంతమంది వ్యూస్ వచ్చాయి, చూసాము నా ట్రెండింగ్ అవుతుంది, నా రీల్స్ పెట్టాం అనే భావనలో వద్దు. నెగిటివ్ కామెంట్స్ వస్తే నాకేంటో అని కాకుండా ఒక మంచి కంటెంట్ చేసింది, ఆ కంటెంట్ వల్ల నా ఫ్యామిలీ వాళ్ళు చూసి ఎంతమంది హ్యాపీ అయ్యారో, అది నెగిటివ్ అయితే వాళ్ళకి అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పే స్థితిలో ఉంటారు. మీరు ఏదో కంటెంట్ చేసిన తర్వాత బాగుందనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీ అవుతారు. బాగాలేదనుకోండి, మీ పక్కింటి వాళ్ళే మీ ఇంట్లో వాళ్ళకి చెప్తారు, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు ఏంటి చెడ్డాలని చేస్తామని. ఆ సమాధానానికి ప్రశ్న మీదే రెడీగా ఉండాలి. కాబట్టి మనం సోషల్ రెస్పాన్సిబిలిటీస్తో తీసుకోండి, మంచి జర్నలిస్ట్ అవ్వండి. రోజుల్లో అప్పుడు ఈ టాపిక్ వచ్చింది, డిజిటల్ మీడియా అప్పుడప్పుడే ఎంటర్ అయింది, ఐ డ్రీమ్ స్టార్ట్ అయింది. మీ అందరికీ టీఎన్ఆర్ గారు అని తెలిసి ఉండొచ్చు, ఆయన సినిమా ఇంట్రెస్ట్ లెంగ్తీగా చేసి. ఇంకా ఐ డ్రీమ్ డిజిటల్ మీడియా అంటే పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి దానికి లిమిట్ ఉంటుంది. అదే మీరు ఎలక్ట్రానిక్ మీడియా తీసుకోండి, దానికి ఒక 23 మినిట్స్ టైం ఉంటుంది, 7 మినిట్స్ ఏమో యాడ్స్ ఉంటాయి. ఆ 30 మినిట్స్లోనే ఫిక్స్ అయిపోవాలి. డిజిటల్ ప్లాట్ఫామ్కి దానికి లిమిట్ లేదు కాబట్టి మనం 2-3 అవర్స్ చేయొచ్చు, 4 అవర్స్ కూడా చేయొచ్చు. ఐ డ్రీమ్కి అక్కడ టీఎన్ఆర్ గారు దొరకడం, ఆ జరిగిన టైంలో క్రైమ్కి ఒక పెట్టాలి అనే టైంలో నేను ఆయనకి అప్రోచ్ అవ్వడం ఒక వ్యక్తి ద్వారా, ఆయన దానికి యాక్సెప్ట్ చేయడం, ఆయన కూడా ఇంత లెంగ్తీ ఇంట్రెస్ట్ ఉంటాయంటే చూడడం కదా చూద్దాం అనుకోవడం. ఫస్ట్ ఆ విధంగా స్టార్ట్ అయిన 2017లో క్రైమ్ డైరీస్ విత్ మురళీధర్ స్టార్ట్ అయింది.
ఫస్ట్ అప్పుడున్న డీజీ హెచ్డి దొర గారు అప్పుడే రిటైర్ అయ్యారు. తర్వాత రంగనాథ్ గారు, ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారు, ఇలా మధ్యపాటి శ్రీనివాస్ గారు, ఇవి అందరితో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఎంకే సింగ్ అని. ఫస్ట్ 5 ఇంటర్వ్యూలు 2000, 3000, 4000 మంది చూశారు. అదే కొంతమంది మేనేజ్మెంట్లు ఏమంటారంటే 2000 చూసిన ఇంటర్వ్యూ మనకు అవసరం లేదు అంటారు, ఎందుకంటే రెవెన్యూ రావు, మీకు అందరికి తెలిసిందే. అంటే అదే టైంలో టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలు ఒక ఇంటర్వ్యూ పెట్టారంటే 1 lakh ఉండేది టీఎన్ఆర్కి. 1 lakh, 1 million ఆ సెక్టార్లో ఆ స్పీడ్లో నడుస్తున్న ఐడ్రీమ్లో 2000, 3000 ఇంటర్వ్యూ చూస్తే అంటే ఆయన చాలా కొంచెం ఫస్ట్లో నేనే బాధపడ్డాం కదా, సిగ్గుపడ్డా కూడా. అదేంటి ఆ ఐడ్రీమ్లో అన్ని ఇంటర్వ్యూలు 1 lakh వెళ్తున్నాయి, నా ఇంటర్వ్యూ ఏంటి 5000 ఉందని. అక్కడ ఆయన పాజిటివ్గా అదే ఉండదు, ఇది టేక్ ఆఫ్ అవుతుంది, చేయండి అన్నారు. అలాగే ఒక 5 ఇంటర్వ్యూలు అయిన తర్వాత స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు ఎక్కడో ఉంది, మీ అందరికీ తెలిసిందే. దాదాపు 550 ఇంటర్వ్యూస్ వరకు ఐడ్రీమ్ కేవలం క్రైమ్ డైరీస్ అంటే యూనిఫామ్ సర్వీస్ వాళ్ళ మారుతూ ఉంటుంది. ఐడ్రీమ్లో క్రైమ్ డైరీస్ అనేది ఏంటంటే ఒక క్రైమే కాదు, చాలామంది నాతో ఎక్కువ దాన్ని విభేదించారు. పోలీస్ ఇంటర్వ్యూ చూస్తాడు కానీ ఇప్పుడు పోలీసులకి ఎందుకు ఇంటర్వ్యూ చూస్తున్నారంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న యాస్పిరెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న జూనియర్సు, పోలీస్ డిపార్ట్మెంట్లో తెలిసిన మీలాంటి సివిలియన్స్, ఈ ముగ్గురు చూస్తుంటారు. సివిలియన్ ఎందుకు చూస్తాడంటే చిన్నప్పుడు మీ కళ్ళ ముందు ఒక ఇన్స్పెక్టరు, ఒక ఎస్ఐఓ, సిఏఓ, ఒక డిఎస్పీ ఉన్నప్పుడు ఆయన బాగా చేసేవాడుగా ఆయన గురించి తెలుసుకోవాలని కోరుకుంటుంది. అటువంటి వ్యక్తులు ఐడ్రీమ్ చూస్తారు. పోలీస్ సబార్డినేట్స్ ఉంటారు, బాసుల దగ్గర పనిచేస్తారు, వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా అడగలేరు, సార్ మీరేం చేశారు చెప్పండి అని. కానీ వాళ్ళు నా ఇంటర్వ్యూ చూస్తారు. డిపార్ట్మెంట్లో రావాలనుకున్న ఒక యాస్పిరెంట్కి ఒక గైడ్ లాగా ఉంటుంది క్రైమ్ డైరీస్. డిపార్ట్మెంట్కి రావాలంటే మనం సివిల్ రాయాలి, పోలీసులకు రావాలంటే కానిస్టేబుల్కి రావచ్చు, గ్రూప్ 1కి రావచ్చు, సివిల్స్ రాయొచ్చు, ఐపీఎస్కి. ఈ ముగ్గురికి కూడా ఒక చిన్న గైడ్ ఇది. సివిల్స్ రాసే వాళ్ళందరూ కూడా దీంట్లో సీనియర్ ఆఫీసర్లు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారు, అటువంటి స్ట్రగుల్స్ని, అప్పుడున్న నక్సల్స్ మూవ్మెంట్ని ఏ విధంగా కంట్రోల్ చేశారు, లా అండ్ ఆర్డర్ విషయం ఎలా కంట్రోల్ చేశారు, అప్పుడున్న ట్రెడిషనల్ క్రైమ్ని ఎలా కంట్రోల్ చేశారు, ఇటువంటివన్నీ కూడా నేర్చుకోవడానికి వాళ్ళకు దొరికింది. ఇక సెకండ్, క్రైమ్ కన్ఫెషన్ విత్ మురళీధర్. ఇది కొంచెం మీ అందరు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందేమో, కానీ కొంతమంది బాగా నాకు గుర్తొచ్చిన ప్రోగ్రాం ఏంటంటే క్రైమ్ కన్ఫెషన్. ప్రతి మనిషి దాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి మనిషి పుట్టగానే ఎవ్వరు క్రిమినల్స్ కాదు, అలా అని మంచోళ్ళు కాదు, అలా అని చెడ్డోళ్ళు కాదు. మనం పుట్టి పెరిగిన వాతావరణం, మన స్నేహం, మన చుట్టూ ఉన్న సర్కిల్, ఇదే మనిషిని అలాగా తీసుకొస్తారు. మీరందరూ ఇప్పుడు ఉన్నారంటే మీ పేరెంట్స్ ఒక మంచి పెంపకం, మీరు పెరిగిన వాతావరణం మీరు ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీ మంచి సర్కిల్ ఇక్కడ తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చారు, మీరు జర్నలిస్ట్గా అవుతున్నారు, రేపు రాబోయే కాలంలో మంచి పోడ్కాస్ట్ అవుతారు, మంచి ఇంటర్నేషనల్ మీడియాలో వెళ్ళొచ్చు. దానికి కారణం ఏంటంటే మీ పేరెంట్స్, మీ సర్కిల్, మీరు తీసుకున్న మంచి నిర్ణయాలు, మీ క్వాలిఫికేషన్, ఇవి మీ ఆ సర్కమ్టెన్స్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చింది. అదే పేరెంట్స్లో కరెక్ట్ పెంపకం లేకపోయినా, ఫ్రెండ్ సర్కిల్ సరిగ్గా లేకపోయినా, ఆ సొసైటీ మనకి ముద్ర సరిగ్గా చూడకపోయినా మీరు ఇంకొక దగ్గర ఉంటారు. ఇప్పుడున్న క్రిమినల్స్ అందరూ అదే విధంగా ఉంటారు. దానికి కారణం అయితే చంచలగూడ జైలు, నా క్రైమ్ రిపోర్ట్ టీవీలో ఉన్నప్పుడు నాకు ఎక్కువగా నాంపల్లి కోర్టు, చంచలగూడ జైలు, చల్లపల్లి జైలు దాన్ని బీట్. చల్లపల్లి జైల్లో తిన్నాను, చంచలగూడ జైల్లో భోజనం చేశాను. అంటే జైలు ఖైదీగా కాదు, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చి వండిని మాకు పెట్టేవారు. ఆ విధంగా జైల్లో నేను మా అమ్మాయికి వేపేవాడు. అక్కడ జైలు దగ్గర నీ టీవీ నైన్ ఉన్నప్పుడు జైలు, చంచలగూడ జైలు కానీ చల్లపల్లి జైలు కానీ బీట్ వేసినప్పుడు జైల్లో ఉన్న వాళ్ళ కోసం పేరెంట్స్ వస్తారంట, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. వాళ్ళు ఏడ్చిన బాధ ఎవరు చూడలేం, అంత భయంకరంగా ఏడుస్తారు. ఎందుకంటే తెలుసో తెలియక కొడుకు తప్పు చేస్తాడు, ఆ కొడుకుని విడిపించినాక తల్లి తండ్రి వస్తారు. బెయిల్ వేయడానికి డబ్బులు ఉండవు. రూల్ ప్రకారం తల్లి దగ్గర ఉండాలి. మహిళా జైల్లో తల్లి జైలు అయితే ఆ పిల్లోడు, పుట్టిన పిల్లోడు తల్లితో పాటు జైల్లో ఉంటాడు. తండ్రికి చూడాలంటే 15 రోజులకు ఒకసారి చర్లపల్లి జైలుకి వెళ్ళి తండ్రి చూస్తాడు. మీరు ఎవరైనా ఊహిస్తారా అటువంటివి? అది ఎంత బాధాకర విషయం ఉంటుంది. అప్పుడు వాళ్ళతో మాట్లాడేవాడిని నేను. వాళ్ళకున్న స్టోరీస్ ఒక్కొక్కటి చెప్పడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు నాకు మైండ్ సెట్లో మారింది. ఓహో, మన సొసైటీ మనని ఈ విధంగా తయారు చేస్తుంది, ఒక ఫ్రెండ్ సర్కిల్ ఈ విధంగా తయారు చేస్తుంది, ఒక పేరెంట్స్ ఒక పెంపకం లేకపోతే ఈ విధంగా తయారవుతాం. అంటే నేను నా పేరెంట్స్ ఒక పెంపకం కరెక్ట్గా ఉండబట్టే కదా ఈరోజు ఇక్కడ ఉన్నాను. కాబట్టి దీని మీద మన సొసైటీకి ఏదో ఒకటి మెసేజ్ పంపాలి అనే ఉద్దేశంతో క్రైమ్ కన్ఫెషన్ విత్ మురళీధర్ స్టార్ట్ చేశాను. దానికి మా ఫౌండర్ వాసుదేవరెడ్డి గారు గో హెడ్ అన్నారు. అదే రోజు స్టార్ట్ చేసిన తర్వాత అది ఈరోజు 275 ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటాయి. అందులో
అందులో క్రిమినల్స్ ఉంటారు, ఎక్స్ క్రిమినల్స్ ఉంటారు, ఎక్స్ మావోయిస్టులు ఉంటారు, చాలామంది రకరకాల వ్యక్తులు కనిపిస్తారు. ఈ కాన్సెప్ట్ జరుగుతున్న టైంలో కొంతమంది నాతో విభేదించారు. క్రిమినల్ని నువ్వు గ్లోరిఫై ఎలా చేస్తావు, క్రిమినల్ని మీరు ఎలా గ్లోరిఫై చేస్తారు, ప్రతి క్రిమినల్ కూడా సినిమాలో స్టైల్లో చెప్తూనే ఉంటాడు, వాడు చెప్పే స్టోరీ మీరు ఎలా నమ్ముతారు అనేది నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. నేను గ్లోరిఫై చేయట్లేదు, వాళ్ళ స్టోరీని మీకు చూపిస్తున్నా, చూసిన స్టోరీని చూసిన మీలాంటి వాళ్ళు ఇంకోరో వాళ్ళ పిల్లల్ని సరిగ్గా పెంచుతారనే ఉద్దేశం తప్ప ఆయన చేసిన క్రైమ్కి నేను గ్లోరిఫై చేయటం కాదు. నక్సల్స్ మూవ్మెంట్ మీ అందరికి ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ అదొక పెద్ద ఉద్యమం, అది త్యాగాలకు పట్టింది. అది త్యాగాలకు పెద్ద ఇది. వాళ్ళు చేసిన త్యాగాలకు మనం 2 జన్మలు కాదు ఎన్ని జన్మలు చేసుకొని 2 చేతులతో మనం నమస్కారపోదు. ఎవరమ్మా ఈరోజు మీరు అందరూ ఏసీ రూమ్లో కూర్చున్నారు, కానీ వాళ్ళు ఎండనక వాననక అడవిలో ఉంటారు. ఎవరి కోసం? వాళ్ళ కోసం కాదు, వాళ్ళందరూ కూడా సొసైటీ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం అంటారు. కరెంట్ లేకపోతే మీరు ఉండగలరా? ఉండలేరు. కానీ వాళ్ళు 365 రోజులు కరెంట్ లేకుండా ఉంటారు. వాళ్ళకి సూర్యుడే వాళ్ళకి, చంద్రుడే వాళ్ళకి అన్నదమ్ములాగా. మంచినీళ్ళు మీరు వాటర్ లాగా తాగుతారు, కానీ వాళ్ళు అడవిలో ఉన్న నీళ్ళ తాగుతారు. ఆ పురుగులు గిరుగులు తాగి ఉంటారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు పాములు ఉంటాయి, అక్కడే పడుకుంటారు. ఎండ వచ్చింది కదా బయటికి రారు, ఏసీలు పెట్టుకోరు, కూలర్ పెట్టుకోరు. వర్షం పడినా అక్కడే ఉంటారు, చలి వచ్చినా అక్కడే ఉంటారు. ఆ ఐడియాలజీ అదంతా ఉంటుంది. మనందరం ఇక్కడ ఉన్నాం, ఇంట్లో ఏం జరుగుతుంది, అమ్మ ఎలాగుంది అని మనం మాట్లాడతాం, కానీ వాళ్ళ అమ్మకు చూడరు. వాళ్ళ రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదంటారు. అంత మహానుభావులు. సరే, ఉద్యమం వాళ్ళు ఎంచుకొని లైన్ మారింది. తర్వాత అది కాలక్రమాల్లో ఐడియాలజీ లేని వాళ్ళు వచ్చారు. అది నేను ఎందుకు దాన్ని ఎంచుకున్నానంటే, ఇప్పుడు అదొక ఉద్యమం. ఆ ఉద్యమం అనేది నెక్స్ట్ జనరేషన్ తెలియాలి. నెక్స్ట్ జనరేషన్ తెలియాలంటే ఇది ఒక చరిత్రలాగా రికార్డులో, యూట్యూబ్లో కానీ డిజిటల్ మీడియాలో ఉండాలనే ఉద్దేశంతోనే క్రైమ్ కన్ఫెషన్లో మాజీ నక్సల్కి ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించాను. దాంట్లో అదొక 50-60 మంది, అంటే నక్సల్స్ మూమెంట్లో ఎంతమంది ప్లాటూన్ ఉన్నారో నాకు తెలియదు, కానీ నా దగ్గర ఒక 2-3 ప్లాటూన్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇన్ని దళాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా దగ్గర ఒక 5-6 దళాలు ఇంట్రెస్ట్ ఉంటాయి. అందులో సెంట్రల్ కమిటీ మెంబర్ దగ్గర నుండి డీసీఎం వరకు ఎవరు ఉన్నారు అందరూ ఇంట్రెస్ట్ ఉంటాయి. కింద దండ సింపథైజర్ దగ్గర నుండి సెంట్రల్ కమిటీ ఎవరు ఉన్నారు అందరూ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఒకరిద్దరు ఇంట్రెస్ట్ మిస్ అవ్వచ్చేమో, కానీ మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూలో ఉద్దేశం ఏంటంటే, ఆ చరిత్ర తెలియాలి మీ అందరికీ. జనరేషన్ ఎక్కడో బుక్లో చదవడం కాకుండా వాళ్ళు చెప్తారు అప్పుడు ఎందుకు అడవిలోకి వెళ్ళారు, అప్పుడున్న పరిస్థితులు ఎలాగుండేవి, అప్పుడు పెత్తందారుల పోకడు ఎలాగుండేవి, భూస్వామ్య వ్యవస్థ ఎలాగుండేది, ఇవన్నీ వాళ్ళకి తెలియాలంటే ఖచ్చితంగా వాళ్ళతో చెప్పించాలి తప్ప నేనేదో బుక్లో రాసుకొని మీకేదో చెప్తే ఉండదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు విజువల్ మీడియా కాబట్టి మీకు ఒక నక్సలైట్స్, ఒక జంపన్న, లేదా ఇటీవల చనిపోయిన వాసుదేవరావు గారు, ఇవన్నీ ఇంటర్వ్యూలు తెలియాలంటే వాళ్ళు చెప్తే అది ఆ ఇంపాక్ట్ వేరుంటుంది. నేను రాసింది మీరు చదవడం అనేది బోర్ కొడతారు. అందుకు ఆ వాళ్ళని ఇంటర్వ్యూ లాస్ట్ థింగ్ అంటాడు, దండపేటకి వెళ్తాడు, కానీ ఆయన కూడా ర్యాంక్ సాధిస్తాడు. ఆయన ఏం చెప్తాడు స్టోరీలో, ప్లాన్ బి పెట్టుకోండి. ఫస్ట్ అటెంప్ట్ ఈజీగా రాశాడు, ఆయన ఏదో క్యాజువల్గా రాసేయలేడు, రాలేదు. సెకండ్ అటెంప్ట్ కరోనా రాయలేదు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్కి సీరియస్గా తీసుకున్నాడు, సాధించాడు. అంటే ఒక్కొక్క అటెంప్ట్కి కూడా మీరు దాన్ని ఏమాత్రం సీరియస్గా లేకుండా ఏదో జోవియల్గా సరదాగా వెళ్ళి రాస్తే అది మీరు సక్సెస్ కారనేది ఆయన స్టోరీలో ఒక మోరల్. ఇంకొక గమ్మత్తైన విషయం, తండ్రి కానిస్టేబుల్ నుండి వస్తారు. కానిస్టేబుల్ కొడుకు కానిస్టేబుల్ అవ్వడం గొప్ప విషయం, కానీ ఆయన స్టేట్లో ర్యాంక్ సాధించి ఇప్పుడు నాగరాజు గారు అని కేరళలో ఐజీగా పనిచేస్తారు. ఆయన వైఫ్ కూడా ఐజీ. ఆయన నాన్నగారు బహదూర్పుర ఏసీగా పనిచేశారు, చనిపోయారు. ఇలా డిఫరెంట్ స్టోరీస్ వస్తాయి. మీకు స్టీఫెన్ రవీందర్ గారు మీకు అందరూ తెలిసి ఉండొచ్చు, వాళ్ళ నాన్నగారు పోలీస్ ఆఫీసర్. ఏకే మహంతి గారు, వాళ్ళ 2 పిల్లలు పోలీస్ ఆఫీసర్. వీళ్ళు అద్భుతమైన స్టోరీస్ అండి. ఇవి కూడా చూడాలి. అంటే నేను ఒక నక్సలైట్లు, ఒక క్రైమ్ అని కాకుండా డిఫరెంట్ యాంగిల్స్లో నేను ప్రొజెక్ట్ చేయడం కారణం ఏంటంటే, సొసైటీకి మనం ఏమి ఇచ్చాం, సొసైటీ మన వల్ల, నా ఇంటర్వ్యూ వల్ల ఏం ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుతున్నారు, నా ఇంటర్వ్యూ వల్ల కొంతమంది బోర్ కొట్టచ్చు, కొంతమంది ఇష్టపడచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆలోచిస్తారు, ఓహో ఈ స్టోరీ వల్ల మనకి ఇది ఉంది. అది మీలో రావాలి. మనం ఏదో వచ్చాము, చెప్పాము, లైక్స్ కోసం ఏదో చెత్త స్టోరీ చేసాం, రాంగ్ కంటెంట్ పెట్టి తమ్ములేని పెట్టాము, దాన్ని లైక్ చేయించుకున్నాము, నా ఫ్రెండ్స్కి పంపించి ఆహా ఓహో అని కింద కామెంట్ పెట్టించుకున్నాం అనేది కరెక్ట్ కాదు. మీ స్టోరీ ఫస్ట్ చూడాల్సింది మీరు ఇచ్చే కంటెంట్, మీ కుటుంబ సభ్యులు ఎంతవరకు ఓకే చేస్తున్నారు,
రెండు, దీనివల్ల సొసైటీకి ఏం నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా, ఈ రెండు ఆలోచించండి. ఈ రెండు లేకుండా మనం ఏదో వచ్చాము చేసాము వెళ్తే మాత్రం దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది. ఇంకా కామెంట్స్ మనకి మనం అనుకున్న నెగిటివ్ వస్తాయి. నెగిటివ్ వచ్చాయని చెప్పి మీరు బాధపడద్దు, పాజిటివ్ వచ్చిందని చెప్పి సంతోషపడద్దు. ఒక విధంగా నాకు సక్సెస్ కారణం అదే. పాజిటివ్ వచ్చినవి తీసుకుంటా, నెగిటివ్ వచ్చింది తీసుకుంటా. నెగిటివ్ మన కామెంట్స్ బ్లాక్ చేయొచ్చు, అధికారం మనకు ఆ పవర్ మనకు ఉంది, కానీ అక్కడ ఆయన మనోభావాలు దెబ్బతీసినట్టు అవుతుంది. ఆ వ్యక్తికి నెగిటివ్ ఆయన మనసులో భావన, ఆయనకు హక్కు ఉంది. నా ఇంటర్వ్యూ అందరికి నచ్చాలని రూల్ లేదు. మీకు నచ్చవచ్చు, ఇంకోటి నచ్చపోవచ్చు. నాకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదని కామెంట్ పెట్టాడంటే నా ఇంటర్వ్యూ కంప్లీట్ చూసినట్లే, నాకు మంచి చేస్తున్నాడు. నాకు తిట్టాడు కదా అని చెప్పి నేను కామెంట్ బ్లాక్ చేస్తాను అనుకో, ఆయన ఇంకో ప్లాట్ఫామ్ పెడతాడు. అదే నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకో, ఆయన కూడా దానికి హ్యాపీ ఫీల్ అవుతాడు. కొంతమంది మా వాళ్ళు కొంతమంది నెగిటివ్ పెట్టాడు, బూతులు తిడుతున్నాడు, షట్ ఇది తీసేయాలి లేదంటే రిమూవ్ చేసేయాలి కామెంట్స్ అనుకుంటాం. అది ఎప్పుడు మీరు తీసుకోవద్దు. ఒక నెగిటివ్ కామెంట్ మీకు వచ్చిందంటే మీ మీద మంచి ఇంప్రెషన్తో ఉన్నాడని అర్థం. పాజిటివ్ అందరూ పెడతారు, ఆహా అన్న, ఓహో అన్న, సూపర్ అన్న, సార్ సూపర్ సార్ అని. ఇందులో మీరు ఎక్కువగా ఎంజాయ్ చేయదు. అబ్బా చూసావా నాకు ఎంతమంది బాగా అన్నారు, ఎంత బాగా సూపర్ చెప్పారు అనేది మాత్రం కాకుండా నెగిటివ్ కామెంట్లో మీరు ఎంత పాజిటివ్ తీసుకుంటే అంత ఎనర్జీ మీకు వస్తుంది. ఆయన చేసినది మనకు అంటే నెగిటివ్ కామెంట్ పెట్టాడంటే మన ఇంటర్వ్యూ చూసి మన తప్పులు ఎత్తు చూపిస్తున్నాడు. మన తప్పు ఎత్తు చూపించాడంటే మనం మంచి కోరుకున్న వ్యక్తే అని మీరు తీసుకోండి. ఖచ్చితంగా మీకు అందరికీ మంచి జరుగుతుంది. ఇంకా మనం చాలామంది అంటుంటారు అంత లెంగ్త్ ఇంటర్వ్యూ అవసరమా అని. అసలు లెంగ్త్ ఇంటర్వ్యూకి ముందు ఇంకొక లైన్ అని ఉంది, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. మనకి ఐఏఎస్ ఏ విధంగా ఉందో, ఐపీఎస్ ఏ విధంగా ఉందో, ఐఎఫ్ఎస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఐఎఫ్ఎస్లో నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దాదాపు ఒక 30 ఇంటర్వ్యూలు చేస్తుంటాను. బీట్ ఆఫీసర్ దగ్గర నుండి డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ వరకుతో పాటు పీసీసీ చీఫ్ వరకు కూడా చేశారు. అంటే ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో పీసీసీ చీఫ్గా పనిచేసిన వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. మీరు ఆ ఇంటర్వ్యూ చూస్తే వైల్డ్ యానిమల్తో మనం ఎలా జర్నీ చేయాలి, న్యాచురల్తో మనం ఎలా కాపాడుకోవాలి, న్యాచురల్ కాపాడే బాధ్యత మన మీద ఎంత ఉందన్న విషయం మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు అడవి అనగానే చెట్లు, పుట్టలు, పావులు అనుకుంటారు, కానీ అడవి మనకు చాలా జీవితం నేర్పుతుంది. సాధారణంగా డిజిటల్ మీడియాలో కానీ ఇప్పుడున్న జనరేషన్లో మీడియా మన సోదరులు సోదరిమణులు గెస్ట్తో మాట్లాడేటప్పుడు అటాక్ మోడ్లో వెళ్తున్నారు. అటాక్ మోడ్ అనేది కరెక్ట్ కాదు. అంటే ఆయన ఎక్కడో ఇరికించాలి, ఆయన దగ్గర నుంచి ఏదో నెగిటివ్ తీసుకురావాలి, దానివల్ల మనకి రేటింగ్ వస్తుంది, దానివల్ల సక్సెస్ మనకి లైక్స్ వస్తాయి అనుకోవడం భ్రమ. అది తప్పు. ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళకి వ్యక్తిగత విషయాలు ఉంటాయి, అది మనకు అనవసరం. ఆయన నువ్వు అని సంబోధించడం, నువ్వు ఆమెతో తిరిగేవాడు కదా, ఆ ఇంట్లో పడుకున్నవాడు కదా, ఆమెతో నీకు లింక్ ఉంది కదా, అది అన్నెసరీ. సొసైటీకి ఏం పడుతుంది, సొసైటీకి ఎంత కావాలని అడగడమే ఇంపార్టెంట్. అటాక్ మోడ్లో అడగకూడదు. నేను నా ఇంటర్వ్యూలో సక్సెస్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే గెస్ట్ ముందు మనల్ని ఓన్ చేసుకోవాలి. మీరు ఇంటర్వ్యూ ఎవరు చేయాలనుకున్నారో మీరు అక్కడ కూర్చొని కాసేపు మాట్లాడండి, ఆయన గురించి తెలుసుకొని మీరు మాట్లాడుతుంటే మీ యొక్క అహాభావాలు, మీ యొక్క యాటిట్యూడ్ బట్టి ఓహో ఈయన నాకు సపోర్ట్గా ఉన్నాడనే గెస్ట్గానే ఆ మూడ్లోకి వచ్చాడు అనుకోండి, మీరు అడగిన ప్రశ్నలు కూడా ఆయన చెప్తాడు, మీరు అడగకూడని ప్రశ్నలు కూడా ఆన్సర్ ఇస్తాడు, అడగకూడని ప్రశ్నలు కూడా. అహ్మదాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ నాకు ఉన్న 30 సంవత్సరాల్లో క్రైమ్లో అలాంటి చూడలేదు. నేను అందరికీ ఆ చనిపోయిన కుటుంబాలకు వాళ్ళ బంధువులందరికీ నేను ప్రగాఢ సానుభూతి చెప్తున్నా, క్షమించాలని ముందే చెప్పాలనుకున్నా, మీ అందరు చూడగానే నా టాపిక్ ఇటు వచ్చింది. నేను చూసిన క్రైమ్లో ఇంత మేజర్ అనేది చూడలేదు. యాక్సిడెంట్ చూసా, నాకు బాగా కదిలించిన సంఘటన ఒకటి చందానగర్లో జరిగింది క్రైమ్. దాని తర్వాత ఇదే, మిగతా చాలా చూశారు మీరు, బలిబండి షో అవ్వచ్చు, ట్రైన్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, బస్ యాక్సిడెంట్ చూస్తే 40 మంది 50 మంది చనిపోవడం, కానీ ఇంత దారుణంగా దాదాపు 290 మంది చనిపోవడం అనేది చాలా చాలా బాధాకరం. అలా జరగకూడదు, ఇకపై నా సర్వీస్లో కూడా చూడకూడదని దేవుడు నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంత బాధాకరం అనిపించింది. మీకు చందానగర్ విషయం చెప్పాను, అది చాలా ప్యాథెటిక్, ఇప్పటికీ మర్చిపోలేదు. నేను సిటీ కేబుల్లో ఉన్న టైంలో నా ముందే ఒక పేరెంట్స్ ముగ్గురు వెళ్తున్నారు బైక్ మీద, భర్త, కూతురు, తల్లి. చందానగర్ మీ అందరికీ ఐడియా ఉందా లేదు, బిహెచ్ఎల్ దగ్గర వచ్చేసరికి ఆపోజిట్ నుంచి లారీ వస్తుంది, దానికి తప్పించడానికి రోడ్డు పక్కకు వస్తాడు. నన్ను ఓవర్టేక్ చేసి ఒక బస్సు ఆయన వెళ్ళి ఆ వెహికల్ కొడతాడు. కొట్టగానే డ్రైవింగ్ చేస్తున్న అతను రోడ్డు వైపు పడతాడు, తల్లి ఒక పక్క పడుతుంది, భార్య.
పాప కూడా పడిపోద్ది. రోడ్డు మీద పడే భర్త నుంచి బస్సు వెళ్ళిపోద్ది. ఆయనకి తీయడానికి ఆమె వెళ్తుంది, కాపాడండి కాపాడండి కాపాడండి. వెళ్ళేసరికి ఆపోజిట్ లారీ వచ్చి ఆ ఇద్దరి గురించి వెళ్ళిపోద్ది. అది నాకు జీవితంలో బాగా కలిసి వేసింది. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది, మేము అందరూ అడ్డుకున్నాం, తీసుకొచ్చాం, అది వేరే విషయం. అంత కదిలించిన సంఘటన ఏంటంటే అహ్మదాబాద్. అసలు దారుణమైనది. అది ఎలా జరిగిందో ఏంటో అనేది విశ్లేషిస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి. సాధారణంగా టేకప్ అయిన తర్వాత నేను నాతో ఇంటర్వ్యూ ఇచ్చిన ఎస్ఎన్ రెడ్డి గారు అనే కెప్టెన్ ఉంటారు, ఆయన చెప్తుంటారు, బోయింగ్లో 2 ఇంజిన్లు ఎప్పుడు ఫెయిల్ అవ్వు. పాడ్కాస్టర్గానే ఉన్నారు. కానీ ఈరోజు మాత్రం ఒక మెచ్యూర్డ్, ఒక లర్నర్డ్, ఒక స్కాలర్లీ పర్సనాలిటీని ఈ రోజు తీసుకురావాలనేది, అంటే ముగింపు రోజు తీసుకురావాలనేది ఒక ఆలోచన. ఇది చాలా అంటే సిస్టమేటిక్గా డిజైన్డ్గా డిసిప్లిన్డ్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. దానికోసం ఎవరైతే బాగుంటారు అంటే ఫస్ట్ ఏమో ఎట్లాగో మనలో ఒక చూస్తున్న ఇప్పుడు ట్రెండ్ ఉంది కదా, ఆ ట్రెండ్ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు మన ఆకర్షించేలాగా ఉంటుంది, ఆకట్టుకునేలాగా ఉంటుంది, అందరి అటెన్షన్ని డ్రా చేసేలాగా ఉంటుంది. సో దాని ప్రకారంగా చేయడం ఒకటి. దాంతోపాటు దాని లోతుల్లోకి వెళ్ళి కేవలం ఈ చర్మం మీద కాదు, చర్మంలోకి వెళ్ళి మన గుండెల్ని మన హృదయాల్ని తడమగలిగే ఒక అంశం కావాలి. అలాంటి పాడ్కాస్టర్ కావాలి, అలాంటి హృదయం ఉన్న, అలాంటి నాలెడ్జ్ కంటెంట్ అన్నీ ఉన్న వ్యక్తి కావాలి. మనం చూస్తున్నాం కొంతమంది పాడ్కాస్టర్స్ పాపం వాళ్ళకి పెద్ద కంటెంట్ తెలియదు కానీ సెన్సేషన్తో నడిపిస్తారు. అంటే దే విల్ మేనేజ్ ద థింగ్స్. బట్ మేనేజింగ్ ద థింగ్స్ ఒకవైపు అయితే మొత్తంగా చెప్పగలగడం, ఒక కంటెంట్ లోని 360 డిగ్రీస్ పర్స్పెక్టివ్ ని చెప్పగలగడం కావాలి. ఏదైనా జర్నలిజం కానీ నాలెడ్జ్ కానీ ప్రాపంచిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రతి అంశం యొక్క అంతిమ లక్ష్యం, ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ యొక్క అంతిమ లక్ష్యం జీవితాన్ని 360 డిగ్రీలలోంచి వీక్షించడమే. కరెక్ట్ చెప్పాను, సినిమా భాషలో చెప్పాలంటే ఒక ట్రాలీ షాట్ వేయడమే. మనం ట్రాలీ షాట్ వేస్తాం రౌండ్ సర్కిల్లో. మీకు ఇంకా మంచిగా అర్థం చేసి చెప్పాలంటే గీతాంజలి సినిమాలో ఓం నమః పాటలో తీసినట్టుగా మనిషిని చూపించాలి. మనం చాలా అలవాటు పడ్డాం దేనికి, ఏంటంటే మొహం వైపు చూపించడానికి అలవాటు పడ్డాం, నాణానికి ఒకవైపు చూపించడానికి అలవాటు పడ్డాం. అలాంటి సందర్భంలో మణిరత్నం చేసిన ఒక పెద్ద విప్లవం ఏంటంటే ఆ వెనుక ఎప్పుడు చూస్తారంటే అంతకుముందు మణిరత్నం సినిమా రావడానికంటే ముందు వెనుక భాగం ఎప్పుడు చూపించేదంటే ఫైట్స్, స్టంట్స్, యాక్షన్స్, లేకపోతే గుర్రం ఎక్కిపోతా అంటే ఆయన కాకుండా డూపులు ఉంటారు కదా, ఆ డూపులు ఉన్నప్పుడు హీరో కనిపించకుండా ఉండడం కోసం ఆ వెనుక భాగాన్ని చూపించేవారు. కానీ మణిరత్నం వచ్చిన తర్వాతే హీరోలోని అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ని కూడా చెప్పగలగడం, ఒక ఎమోషన్ ని చెప్పగలగడం. సో అలాంటి చెప్పగలిగే వ్యక్తి కావాలి. అంటే 360 డిగ్రీస్ పర్స్పెక్టివ్ కావాలి నాకు. ఇలా చూస్తే నేను ఇక్కడ నిలబడి చూస్తే నాకు కనిపించేది ఈ 90 కలిపితే నాకు చుట్టూ ఉండే రేడియస్ లో చూస్తే 180 డిగ్రీస్ మాత్రమే. మీకైనా ఎవరికైనా మనకి ఎవరికైనా ఇటు నుంచి చూసుకున్నా మన కంటి చూపులో బైనాక్యులర్ విజన్ లో మనకు కనిపించేది ఓన్లీ 180 డిగ్రీసే. అన్లెస్ మళ్ళీ వెనక్కి తిరిగితే తప్ప మనకు మిగతా 180 డిగ్రీస్ కనిపించదు. సో ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ ద ఎంటైర్ పాడ్కాస్టింగ్ సినారియో ఇన్ 360 డిగ్రీస్. ఎందుకంటే జీవితం 360 డిగ్రీస్ లో ఉంటుంది. మనం చూస్తున్న జీవితానికి ప్రతిబింబాలే ఇవన్నీ. మీడియా కానీ, జర్నలిజం కానీ, రచనలు కానీ, సినిమా కానీ, వాట్ ఎవర్ ద క్రియేటివ్ కంటెంట్ దట్ హాస్ బీన్ మేడ్ సిన్స్ మెనీ సెంచురీస్ బై హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ రెప్లికా అండ్ మిర్రర్ ఆఫ్ లైఫ్. ఏదైనా తీసుకోండి, మీరు ఎక్కడి నుంచి తీసుకోండి, ఆదిమ మానవుడు గుహల్లో ఉన్నప్పుడు వేసిన చిత్రాల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు వస్తున్న సినిమాలు, డిజిటల్ టెక్నాలజీ, AI వరకు ఆదిమ మానవుడి నుంచి అత్యంత ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుడి వరకు జరిగిన మొత్తం ప్రస్థానంలో మనకు అర్థమయ్యేది, మనకు కనిపించేది ఏంటంటే ఆ 360 డిగ్రీస్ లైఫ్ ని డెపిక్ట్ చేయడమే, దాన్ని రెప్లికాగా ఉండడమే, దాన్ని ప్రతిబింబించడమే. సో ఈ నేపథ్యంలో మాకు అనిపించింది ఎవరు అంటే ఒకరు ఉంటారు. చూస్తున్నాం రెగ్యులర్ గా పాడ్కాస్ట్ చూస్తున్నాం కనుక ఎవరైతే బాగుంటారు అంటే మనం చూడని కోణాన్ని, చీకటి లోకాలని మనం అనుకుంటానికి ఇది కాదేమో అనుకుని మనం చూడడానికి ఇష్టపడని ఒక సమాజాన్ని, ఆ సమాజంలోని
అంతర్గర్భితమైన అంశాలని చాలా సున్నితంగా, చాలా శుద్ధిమెత్తగా, చాలా మానవీయ కోణంతో చెప్పగలిగే ఒక మంచి పాడ్కాస్టర్ కావాలంటున్నాను. అప్పుడు ఒక్కరు కనిపించారు. తెలుగు పాడ్కాస్టర్స్ ప్రపంచంలోనే, ఇప్పుడు ఏలుతున్న తెలుగు పాడ్కాస్టర్స్ ప్రపంచంలో మానవీయతతో కూడిన పాడ్కాస్టింగ్ చేయగలుగుతున్న ఒకే ఒక్క పాడ్కాస్టర్, ఒకే ఒక్క జర్నలిస్ట్, ఒకే ఒక్క మానవతామూర్తి మురళీధర్ గారు. మీరు చూసుకోండి, నేను ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, మీరు మొత్తం చూసుకోండి. ఇంటర్వ్యూస్ అందరూ చేస్తున్నారు, పాడ్కాస్ట్ అందరూ చేస్తున్నారు, కానీ అదో జగత్ సహోదరుడు శ్రీశ్రీ చెప్తాడు, అదో జగత్ సహోదరుడు, వారి గురించి కదా మనం చేయాల్సింది. ఈ ప్రపంచమంతా విస్మరించిన వారి గురించి, వారిలోని లోతుల గురించి, వారిలోని అంతర్గత సంఘర్షణల గురించి, వారిలోని వేదనల గురించి చెప్పారు. అలాగే ఎంతో మంది వృత్తి పని వాళ్ళు ఉన్నారు. అది అడ్వకేట్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అలాగే నేరస్తులు కూడా ఉన్నారు. చూడండి ఎంత వైవిధ్యమైన ప్రపంచం. ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ఒక సుస్థితి కోసం, ఒక స్థిరత్వం కోసం, ఒక నిర్దిష్టమైన జీవన విధానం కోసం నిరంతరం పనిచేసే వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ అయితే, ఈ వ్యవస్థలో ఉన్న క్రమతని అక్రమం చేయడానికి, ఆ క్రమతని భగ్నం చేయడానికి, ఆ రెగ్యులేషన్ ని ఇబ్బంది పెట్టడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు నేరస్తులు. అంతే కదా, మనం సింపుల్ గా లాజిక్ పెట్టుకుంటే సింపుల్ గీత అది. మరి ఈ ఇద్దరిని ఒకేలాగా చూడగలగడం, ఈ ఇద్దరిలోని అంతర్గత విషయాలని ఒకే సమస్థితితో చూడగలిగే తత్వం ఎవరికి ఉంటుందంటే గొప్ప దార్శనికత, గొప్ప జ్ఞానం, గొప్ప స్థితప్రజ్ఞత ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది. అలాంటి స్థితప్రజ్ఞత కలిగిన ఒక మోడల్ పాడ్కాస్టర్ ఎవరంటే మురళీకృష్ణ గారు. మీరు చూడండి, నేను చెప్తున్నా, మీరు అవునా కాదా? నేరస్తుని తీసుకున్నాడు. నేరస్తుడి విషయంలో ఎంత మానవీయతతోని, ఎంత సున్నితంగా, ఎక్కడ మీరు ఆయన మాట్లాడుతున్న తీరు గమనించండి, ఆయన బాడీ లాంగ్వేజ్ గమనించండి, ఆయన ప్రజాసన్ని. నేను ఇంకొకటి చెప్దాం అనుకునేందంటే, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు, అంటే మీరనే మన పాడ్కాస్టర్స్ ఇంట్రడ్యూస్, ఒకసారి స్క్రీన్ మీద వాళ్ళు చేసిందంతా ఒక చిన్న రఫ్ కట్ లాగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా మనకు అవసరం. అంటే హౌ హీ రిసీవింగ్ ద పీపుల్, హౌ హీ ఎనాక్టింగ్ విత్ ద పీపుల్, హౌ హీ రియాక్టింగ్ విత్ ద పీపుల్, హౌ హీ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కేస్ స్టడీ ఫర్ అస్. మనకు కేస్ స్టడీ లాంటిది. సో చూడండి, మీకు ఎంత చాలా డిగ్నిఫైడ్గా, డీసెంట్గా ఉంటుంది. అది మురళీధర్ గారు. మిగతా వాళ్ళకి కొంచెం ఫ్రీకీగా, చిల్గా ఉండొచ్చు, అంటే యూత్ ఈస్ ట్రెండీగా ఉండొచ్చు. బట్ మురళీధర్ సార్ దగ్గరకు వచ్చేసరికి ఎట్లుంటుంది అంటే చాలా డిగ్నిఫైడ్గా, చాలా డీసెంట్గా, చాలా ఎక్కడ కూడా తొట్టుపాటు పడకుండా, తడబడకుండా, ఇలాంటి చమత్కారాలు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళని కొంచెం మనం టీజింగ్ చేసుకుంటూ కూడా ఒకలాంటి హ్యూమర్ని కానీ, ఒకలాంటి ఇంట్రెస్ట్ కానీ క్రియేట్ చేయవచ్చు. అలాంటివి కూడా జరుగుతాయి, కానీ ఎక్కడ అలా ఉండదు. చాలా నిజంగా చెప్పాలంటే ఒక మంచి ప్రోగ్రామ్ మనకు ఒక మనసు నిండినట్టు అనిపిస్తుంది. కళ్ళు మాత్రమే. చాలా సందర్భాల్లో మనం చూసే సినిమాలు కానీ, మనం చూసే క్రియేటివ్ కంటెంట్ కానీ కళ్ళని మాత్రమే సంతృప్తిపరుస్తుంది. కొన్ని బ్రెయిన్ వరకు వెళ్ళి బ్రెయిన్ మాత్రమే సంతృప్తిపరుస్తాయి కొన్ని. కానీ చిట్ట చివరి ఉంటాయి, ద బెస్ట్ అవి. అవి కళ్ళను దాటి, రెటీనాను దాటి బ్రెయిన్కి వెళ్ళి అక్కడ ప్రాసెసింగ్ అయ్యి, సెంట్రల్ నర్వస్ సిస్టంలో ప్రాసెసింగ్ దాటుకొని, వడపోతని దాటుకొని హృదయానికి వచ్చి తాకుతాయి. అలాంటి హృదయానికి వచ్చి తాకే ఇంటర్వ్యూస్ చేసింది మురళీధర్, పాడ్కాస్టింగ్ చేసింది వారు. అందుకే నేను ప్రత్యేకంగా సార్ అంటే నాకు రెగ్యులర్ గా ఫాలో అవుతాను కనుక ఎక్కడ చూడండి, మొహం కూడా చాలా ప్రసన్నమైన ముఖం చూడండి, ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్ ఉంటాడు, ప్రసన్నంగా ఉంటుంది, ఎలాంటి అది ఉండదు, చాలా అది ఉంటుంది. ఇది దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ వైల్ వీఆర్ డూయింగ్ యాజ్ ఎ కేస్ స్టడీ, యాజ్ ఎ మోడల్, యాజ్ ఎ లెసన్. మనకు లెసన్ అంటే ఇక నేర్చుకోవడం అంటే కేవలం కంటెంట్ విషయం నేర్చుకోవడమో, సబ్జెక్ట్ విషయం నేర్చుకోవడమో, ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకోవడమో కాదు. ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ పాడ్కాస్టర్. ఎందుకు ఆయన హిట్ అయ్యాడు? ఆ హిట్ అవ్వడం వెనక ఏదో ఎలిమెంట్ ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి లేని స్పెషల్ ఎలిమెంట్ ఏదో ఎవరికో ఒకరికి ఉంటుంది. ఆ ఎలిమెంట్ని పట్టుకోగలగడం, మనకంటూ సొంతతనాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలగడం, అనుకరించడం కాదు ఇక్కడ, మనకంటూ సొంతతనాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలగడం. సో ఇలా అటు నేరస్తులని, అంటే అటు బ్లాక్ని
ఇటు వైట్ అంటే మనం కలర్ చెప్పడం కూడా వివక్షే, తప్పే, దుర్మార్గమే, కరెక్ట్ కాదు. అన్ని కలర్లు గొప్పవే కదా, ఏ కలర్ గొప్పది కాదు, అన్ని కలర్స్ కలిస్తేనే కదా ఇంద్రధనుస్సు, హరివిల్లు, సింగిడి. అలాంటప్పుడు ఒక కలర్ గొప్పది ఒక కలర్ కాదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో అందుకని అలాంటి ఒక ఇంద్రధనుస్సు, జీవితంలోని ఇంద్రధనుస్సుని అన్నిటినీ చూపించే ప్రయత్నం చేస్తున్న ఒక సంపూర్ణమైన పాడ్కాస్టర్ ఎవరైనా ఉంటే అది ఖచ్చితంగా 100% మురళీధర్ గారు. అందుకే సార్ మేము కావాలని మీ రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని అడిగాను. అది ముగింపు రోజు అందుకే మీరు ఉండాలని కోరుకున్నాను. ఫస్ట్ రోజు ఒకటి వీళ్ళకి అందరికీ అనిపిస్తుంది చిల్, ఫ్రీక్, ఆ ఒక స్టైల్, ఆ ట్రెండ్ ఇదంతా నడుస్తుంది. కానీ సెకండ్ రోజు ఒక బాధ్యత, ఒక గమనం, ఒక గమ్యం, ఒక లక్ష్యం, ఒక కర్తవ్యం, ఒక విధి, మన పైన ఒక సామాజిక బాధ్యత ఒకటి ఉంటుంది. ఏమైనా చేయి, ఏదైనా చేయి, దాని వెనక అంతర్గర్భితంగా ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. మనం చేసే పని వెనుక ఒక తాత్వికత కూడా ఉండాలి. ఒక తాత్వికత లేనిది ఏది ఈ ప్రపంచంలో నిలబడదు. ఇది పక్కా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సినిమా తీయండి, మీరు పాడ్కాస్ట్ చేయండి, ఇంటర్వ్యూ చేయండి, లేదా ఏం లేదు, ఒక వాక్యం రాసినా కూడా ఆ వాక్యం వెనక ఒక తాత్వికత ఉండాలి, ఒక దార్శనికత ఉండాలి, ఒక లోతైన గాఢమైన అవగాహనతో కూడిన ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే నిలబడుతుంది. సో అదంతా చేయాలంటే సాధన కావాలి, అదంతా చేయాలంటే ఒక ప్రస్థానం కావాలి, అదంతా రావాలంటే ఒక గమ్యం కావాలి, గమనం కావాలి. సో సార్ అయితే నేను చూస్తున్నా, నాకు అర్థమై ఎన్ని మీడియాలు మారారో అన్ని మీడియాలు మారారు. అది మారడం కాదది అప్డేట్ అవ్వడం, తనను తాను మార్చుకోవడం, తనని తాను అప్డేట్ చేసుకోవడం, తనని తాను ప్రస్థానంలోకి ముందుకెళ్ళడం, ఏదైతే ఎప్పుడైతే ఎక్కడైతే ఉందో దానికి అనుకూలంగా వెళ్ళిపోగలగడం. మాకు ఐఎమ్ మ్యాన్ ఆఫ్ సైకాలజీ సార్, నేను మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ. సో దాంట్లో మాకు ఇంటెలిజెన్స్, హూ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. హూ ఈజ్ అన్ ఇంటెలిజెంట్, మనం అందరం అంటాం, అందరూ ఎప్పుడు ఆల్ ద టైం విజిట్ ఆయన మస్తు ఇంటెలిజెంట్ రా అంటారు. సో అప్పటి నుంచి మొదలుకొని అంటే దాంట్లో ఎలక్ట్రానిక్ మీడియాలో, ఆ తర్వాత ఎప్పుడైతే యూట్యూబ్ రివల్యూషన్ వచ్చేసి డిజిటల్ మీడియా రివల్యూషన్ వచ్చిన తొలితరంలోనే మళ్ళీ దాన్ని అందిపుచ్చుకొని తనదైన ముద్రను వేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకున్న తీరు ఏదవుతుందో అది మురళీధర్ గారి సొంతం. ఇప్పుడు చెప్పండి ఎవరి ఇంటెలిజెంట్. నిన్న మనం అనుకున్నాం, నిన్న కొంతమంది వినుండొచ్చు, ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన విధానమే ఈ పాడ్కాస్టింగ్. అంటే అప్పుడు లేవు, మీడియాలు లేవు, అంతేగాని పాడ్కాస్టింగ్ ప్లేటో కాలం నుంచి అని కూడా ఉపనిషత్తులు కూడా ఇదే విధానాన్ని అనుసరించాయి. ఉపనిషత్తులు అంటే ప్రశ్న ఆన్సర్ ద్వారానే జరిగినాయి అవన్నీ. ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు ప్రశ్నోపనిషత్. దాంట్లో ప్రశ్నలే ఉంటాయి, ప్రశ్నలు సమాధానం. అలాగే ఇవన్నీ జరుగుతున్న ప్రస్థానంలో ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పర్టికులర్గా ద యంగ్ జనరేషన్, ద న్యూ మిలీనియల్స్, రాదర్ దీంట్లో మీరు అందరూ చూస్తుంటే అందరు కూడా ఎక్కువ మంది న్యూ మిలీనియల్సే ఉన్నారు. అంటే జెన్ జెడ్ అనుకోండి, జెన్ జీ. సో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు రేడియో కంటే, FM కంటే, లేదా ఇంటర్వ్యూస్ కంటే, ఎలక్ట్రానిక్ టీవీలో ఇంటర్వ్యూస్ కంటే పాడ్కాస్టింగ్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే టు కమ్యూనికేట్ విత్ దెమ్. ఆ దిశగా ఈ 2 days పాడ్కాస్ట్ వర్క్షాప్, వీడియో పాడ్కాస్టింగ్, ఇంతకుముందు మేము ఆడియో పాడ్కాస్టింగ్ చేశాం, మహేషే చేశారు దాంట్లో అప్పుడు. సో ఇప్పుడు వీడియో పాడ్కాస్టింగ్ చేసిన ఈ 2 రోజుల వర్క్షాప్ మీకు మంచి ఇన్పుట్స్ని ఇచ్చిందని, ఇన్సైట్స్ని ఇచ్చిందని, ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇచ్చిందని భావిస్తున్నా. సో ఇదంతా విజయవంతం అవడానికి ప్రధాన కారణమైన మొత్తం ఒక్కసారి వి మస్ట్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ అవర్ మనకు చెప్పిన వాళ్ళందరికీ కూడా, గుచ్చన్న కానీ, తర్వాత వెంకట్ శ్రీకర్ కానీ, తర్వాత జ్యోతి అండ్ రేఖా పర్వతాల అండ్ సుబీర్ అండ్ అఫ్కోర్స్ వీరందరికీ శిఖరాయమానంగా నిలిచిన మురళీధర్ గారు. అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మిర్చి మహేష్కి దీన్ని మొత్తం కోఆర్డినేట్ చేసి
అందరినీ కొంచెం ఒక్క చోటికి తీసుకొచ్చిన మిర్చి మహేష్కి, మిర్చి మహేష్ తమ్ముడు మిర్చి మహేష్ అయిపోయాడు. అంటే మహేష్ తమ్ముడు లాస్ట్కి ఆ మిర్చి రేడియో మిర్చిలో వ్యాఖ్యాతగా అలా ఉంటూ అలా మిర్చి మహేష్కి అయిపోయాడు. తర్వాత అక్షర్ కుమార్ షరతులు వర్తిస్తాయి సినిమాకి దర్శకుడు, తొలి సినిమాతో మన ముందుకు వచ్చాడు. అక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది, ఆయన ఫోటో కూడా ఉంటుంది దీంట్లో. ఇక్కడ ఏంటంటే 5D జయరాజ్ ప్రీవ్యూ థియేటర్ హ్యాస్ బికమ్ అన్ ఇన్ఫార్మల్ ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సార్ ఇది. సో దీంట్లో ఎవరెవరైతే అసోసియేట్ అయి సినిమాలు తీస్తారో వారందరి ఫోటోస్ అక్కడ పెట్టాం. మొత్తం 24 మంది కొత్త డైరెక్టర్లని ఈ వేదిక సృష్టించింది, లేదా వారి స్వప్నాలు సాకారం కావడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని, ఒక మార్గ నిర్దేశనాన్ని చేసింది ఈ థియేటర్, 5D జయరాజ్ ప్రీవ్యూ థియేటర్. సో ఈ నేపథ్యంలోనే అక్షర్ కుమార్ మిగతా అందరూ, శరవణ ఆయన వండర్ఫుల్ పర్సన్, ఆయన అకాడమీ ఫోటోగ్రఫీ అకాడమీ పెట్టేసి ఫ్రీగా, అసలు నాకు దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఏముందన్న, నేను మంచిగా మాకు ఒక వేదిక ఇస్తే చాలన్న, స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో అద్భుతంగా పెట్టాడు. మళ్ళీ ఒకసారి అసోసియేట్ అయ్యి డెఫినెట్గా చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నా. నెక్స్ట్ టైంకి ప్లాన్ చేసుకుంటే చాలా మంది ఫోటోగ్రఫీ మెరుగుదలను నేర్పిస్తున్నారు చాలా చక్కగా. మీరే ఇప్పుడు ఎవరన్నా మీకు తెలిస్తే కనుక రఫ్నే బనాది జోడీ లాగా ఒక జోడీ వేసుకోండి మీరే. ఇంతటితో ప్రసారాలు సమాప్తం కాలేదు. మీకు మీరే, ఎవరు అవసరం లేదు. యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ దాన్ దట్ ఆఫ్ ఎనీబడి ఎల్స్. మీకు మీరే ఒక జోడీ వేసుకోండి. జోడీ వేసుకొని ఏం చేయాలంటే మీరిద్దరు ఏదైనా వీరుంటే ఇక్కడ స్టూడియో కానీ ఏదైనా ఎక్కడ తీసుకొని చూసుకొని, లేకపోతే రోడ్ మీద అయినా పర్లేదు, లేకపోతే ఏదైనా మన చెట్లు చేమలు ఉన్న ప్రాంతమైనా ఏదైనా మీకు ఐడియాకి అనుకూలంగా, ఒకరు ఇంటర్వ్యూయర్ ఇంకొకరు ఇంటర్వ్యూ, మీరు చేయండి ఒకసారి. ఒక 5 నిమిషాలు చేయండి, ఎక్కువ టైం వద్దు, జస్ట్ 5 minutes. ఆ జస్ట్ 5 minutes ని వీడియో తీయండి. ఆ వీడియో తీసి వీలుంటే ఆ వీడియో 5 నిమిషాలు 2 నిమిషాలనే పర్లేదు, ఆ 2 నిమిషాల కంటెంట్ని మనకు మిర్చి మహేష్కి ఒకసారి పంపించాలి. చేసిందా? చేసి చూపించారు కదా, దాన్ని మీరు బయట చేయండి, ఇక్కడ కాదు. ఇది కొంతమంది చేయించాం, మీరందరూ ఇద్దరు ఎవరైనా చేసి ఎవరైతే పంపిస్తారో దానికి ఒక కమిటీ పెట్టుకుందాం. మురళీధర్ సార్ ఉంటాడు, మిగతా వాళ్ళు కమిటీ పెట్టుకొని దాన్ని ఎవరైతే బెస్ట్గా చేశారో వారికి చిన్న మన సత్కారం చేద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజులు ఇద్దాం. ఫస్ట్ వాళ్ళకి 1116, సెకండ్ వాళ్ళకి 516. అంటే ఇంకా పెద్ద ఎక్కువ మొత్తం ఇద్దామంటే కూడా ఇద్దాం, మీ ఇష్టం. అంటే నేను జస్ట్ ర్యాండమ్గా చెప్తున్నా. సో 3 ప్రైజులు అయితే ఇద్దాం. 3 ప్రైజులు అంటే ఇప్పుడు ఈ ఎవరైతే రిజిస్టర్ చేసుకొని దాదాపు 800 మంది రిజిస్టర్ చేసుకున్నారు సార్. దాంట్లో మనం సెలెక్ట్ చేసి లాస్ట్కి 80 మంది తీసుకొచ్చాం. ఎవరైతే వాళ్ళ ప్రొఫైల్ చూసి వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి అన్ని. సో ఈ 80 మందిలో అంటే మనకు దాదాపు 40 టీమ్స్ అవుతాయి. 40 టీమ్స్లో ఎవరైతే బెస్ట్ పాడ్కాస్టింగ్ క్వాలిటీ పరంగా, కంటెంట్ పరంగా, టెక్నికల్గా, విజువల్గా ఇట్లా అన్ని పారామీటర్స్ ఉంటాయి. అండ్ దానిలో మీరు అవసరమైతే మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేసుకోండి. మీరు ఏం చేస్తారో దాన్ని ఎంత హౌ బెస్ట్ యూ కెన్ మేక్ ద 2 minutes ఆఫ్ పాడ్కాస్టింగ్ బాగా చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే ఏదో ఐటీ సెక్టర్లోనే క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉండవు బాస్. రవీంద్ర భారతిలో కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుంది. చూడండి ఇమ్మీడియట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ డ్రీమ్ ఆర్గనైజేషన్ కి, దాని సిఇఓ గారికి, మురళీధర్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. వారు ఒక మంచి ఆఫర్ చెప్తున్నారు. ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తారో వారిలోంచి ఎవరికైనా, అంటే వారనే కాదు మొత్తం 40 టీంల్లో ఎవరైతే బెస్ట్ అనిపిస్తారో వారికి ఐ డ్రీమ్ లో అవకాశం లభిస్తుంది. ఐ డ్రీమ్ లో ఉద్యోగం. కాబట్టి మీరు ఎవరు తీసుకొస్తారు చూడండి, ఖచ్చితంగా మా బాస్ పనిచేస్తాం. మీ అందరికి గ్యారెంటీ మంచిగా ప్లాట్ఫామ్ ఇప్పిస్తాం, మీకు మీరే చేయడం. నాకు బాగా నచ్చింది. అంటే నేను ముఖ్యంగా రావడానికి కారణం మా అన్న సార్ అన్నది. నాకన్నా వయసులో చిన్నవారు కానీ వ్యవహారంలో పెద్దలు కాబట్టి సార్ అంటారు. ఈయన అడిగిన తర్వాత ఫస్ట్ మహేష్ నాకు ఫోన్ చేసి రావాలి సార్ అంటే మామిడి హరికృష్ణ గారు పేరు వెళ్ళి కానీ నో అని చెప్పలేదు. కొంచెం ఇప్పుడు వెళ్ళే ముందు కూడా నేను మా సిఇఓ గారికి కాల్ చేసిన చేస్తున్నారు.
స్పెషల్ అసలు ఏం ఆలోచించుకోకండి అన్నారు. మీరు ఎవరైతే సార్ చెప్పారో అది కానీ కరెక్ట్గా చేస్తే ఇటువంటి యంగ్ జనరేషన్కి ఎంకరేజ్ చేయడానికి మా చైర్మన్ ఫౌండర్ అన్నీ ఆయనే వాసుదేవ్ రెడ్డి గారు ముందుంటారు. ఖచ్చితంగా మీకు అందరికీ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చే బాధ్యత నాది. ఒకసారి సార్ ఇక్కడి నుంచే పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్, రవీంద్ర భారతి నుంచి వేదిక నుంచి వాసుదేవ్ రెడ్డి గారు చైర్మన్, ఎండి, ఐ డ్రీమ్ ప్రొడక్షన్స్ మొత్తం ఆ గ్రూప్ అంతటికి ఫౌండర్, హీఈస్ ద ఫౌండర్ చైర్మన్. సో వాసుదేవ్ రెడ్డి గారు మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు సార్. సో మనందరం పాడ్కాస్టర్స్ ఈరోజు నుంచి మనందరం ఏం చేయబోతున్నాం, మాట్లాడబోతున్నాం. సో మాట్లాడదాం.